హాయ్ అండి అందరికీ. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే నువ్వుల కొబ్బరి లడ్డు. ఇది ఎలా చేయాలో వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కొబ్బరి పొడి, బెల్లము, ఇంకా నువ్వులు. సో ముందుగా ఒక పెనం తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి మంచిగా ప్యాన్ అంతా మంచిగా అప్లై చేసేసుకోవాలి. అందులోనే మనము మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి పౌడర్ అంతా అందులో వేసేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అలా దూరగా ఫ్రై అయిన తర్వాత కింద అడుగు మంటకుండా అలా లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలన్నమాట. అలా ఫ్రై చేస్తూ ఉంటే కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అలా చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా తరిమి పెట్టుకున్న బెల్లము, దాంతోపాటు కొంచెము పంచదార యాడ్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు మొత్తం కలుపుకోవాలన్నమాట. అది వేసిన తర్వాత కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. బెల్లము, షుగర్ మొత్తం కరిగి ఇక పాకంలాగా కొంచెం లైట్గా పాకంలాగా తయారయ్యి కొంచెం ముద్దలుగా తయారవుతూ ఉంటుంది. సో కింద అడుగంటకుండా అలా తిప్పుతూనే ఉండాలి. అందులోనే కొంచెము నువ్వులు వేసేయాలి. నువ్వులు వేస్తే కూడా ఎంతో మంచిదండి. అది కూడా బ్లడ్కు కొబ్బరిను, బెల్లము, నువ్వులు ఇవన్నీ మంచి హిమోగ్లోబిన్ని పెంచుతుంది. సో హిమోగ్లోబిన్ పెరగాలంటే రోజుకు ఒక లడ్డు తీసుకుని తిన్నా చాలా మంచిదండి. ఇలా రోజుకు ఒకటి ఇలా పిల్లలకి ఇచ్చినా ఎంతో మంచిది. నువ్వులు వేసుకొని కొంచెం కలిపేసుకొని కొంచెం యాలకుడి పొడి కూడా యాడ్ చేసేసుకొని అలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనము ఉండలు కట్టేసుకోవాలన్నమాట. కొంచెంగా తీసుకొని అలా ఉండలు కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ ఉండలు లెక్క కట్టేసుకొని లడ్డూలు తయారు చేసేసుకోవాలి. ఇలా బ్లడ్ పర్సంటేజ్ తక్కువ. ఇలా ఏ నువ్వుల కొబ్బరి లడ్డును రోజుకొకటి తీసుకున్నా మంచి హిమోగ్లోబిన్ శాతం అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. పెద్దలైనా పిల్లలైనా ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా మంచిదండి. సో రోజుకొకటి తినేయచ్చు. ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకైనా లంచ్ బాక్స్లోకైనా ఇలా రోజుకొకటి ఇచ్చినా చాలా మంచిదండి. ఎంతో బలాన్ని ఇస్తుంది. సో థ్యాంక్ యూ అండి అందరికీ.